యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ అంటే తెలంగాణ రాష్ట్రంలో పోచంపల్లి అంటే తెలియని వారు ఉండరు. పోచంపల్లికి చేనేత కార్మికులకు పోచంపల్లి అంటే చాలా పేరున్నటువంటి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రెండో వార్డు నుంచి బరిలో ఉన్నారు కొండమడుగు ఎల్లస్వామి కోసం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని వచ్చారు, విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది ఎస్సీ రిజర్వ్ అయింది కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి ముందుండి ఎల్లస్వామిని గెలిపించే లక్ష్యంగా తన భుజస్కంధాలపై వేస్తూ ఈ యొక్క ముక్తాపూర్ కావచ్చు, అదేవిధంగా రేవణపల్లి గ్రామాలకు సంబంధించి ప్రజలను ఏకతాటిపై తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఈ పోచంపల్లికి సంబంధించి రెండో వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఒకసారి ఎల్లస్వామితో మాట్లాడదాం. ఎల్లస్వామి, చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడు చాలా అమల్లోకి వస్తున్నాయి. ప్రధానంగా ఓటర్లకు మీరు ఎలాంటి హామీ ఇస్తున్నారు? సార్, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీ పరిధి ఈ భూదాన్ పోచంపల్లి పట్టణంలో మున్సిపాలిటీకి ఇది ప్రత్యేకమైన ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. పోచంపల్లికి ఇలా మున్సిపాలిటీ 13 వార్డులు ఉన్నాయి. ఈ 13 వార్డులలో ఈ రెండో వార్డు రిజర్వ్ అయింది, ఎస్సీ రిజర్వ్ అయింది. దీనికి నాకు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మాకు ప్రకాష్ రెడ్డి గారు అండతో నాకు బీఫామ్ వేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అంటేనే అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పేదలు అంటేనే ముందుండి పేదలకు పథకాలు చాలా గొప్పగా చేస్తున్నారు. వారికి ఇట్లా ప్రత్యేకంగా అభినందనలు. ఇక పేదలు రెక్కార్స్థితిలో ఉన్నారు, కష్టం చేసుకుని బతికితేనే కూడెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పేదలకు సన్నబియ్యాన్ని ఇవ్వడంలో చాలా సంతోషంగా ప్రజలు దాన్ని ఆచరిస్తున్నారు. దాంతోపాటు పేదలకు ఈ రాజు ఇల్లు కట్టుకోవడానికి పరిస్థితులు లేవు, ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు, పని చేసుకుంటే పొట్ట అన్నట్టే ఉంది. కానీ వాళ్ళకి ఇట్లా 1,00,000 2 లక్షలు ఉన్నాయి, కానీ ఇల్లు కట్టుకోవడానికి సాధ్యం కాదు. 10 లక్షలు కావాలంటే మా ఎస్సీలకి ఇట్లా 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడానికి, దానికి ఇట్లా మా ఎస్సీలు అందరూ ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాము. దానివల్ల మా ఎస్సీలు చాలా మంది వెనకబడే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు ఈ మధ్యలో. దాంతోపాటు మాకు ఇళ్లలో కరెంటు బిల్లు కట్టాలంటే ఆనాడు 200, 300, 400 కట్టాలంటే 1 నెల చూసేది, 2 నెలలు చూసేది, 3 నెలలకు వచ్చి లైన్మెన్ వచ్చి కడతావా లేకపోతే నీ తమ్మ కట్ చేయాలా అనే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు. అది ఇట్లా ఆ దీనశక్తుడి మమ్మల్ని బయటేసినందుకు మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంతోపాటు ఇవాళ మహిళలు కావచ్చు, ఈ మహిళలు పోవాలంటే, హాస్పిటల్ పోవాలంటే, అమ్మగారింటికి పోవాలంటే, ఏదో ఆపద మీద పని పోవాలంటే ఆ రోజు డబ్బులు ఉన్నా లేకున్నా ఒక పాస్ లాగా ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కితే అది ఇట్లా ఎక్కడికైనా పోవచ్చు, స్వేచ్ఛగా పోయి స్వేచ్ఛగా ఇంటికి వస్తారు. అది ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ పథకాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ముందుండి ఈ ఎలక్షన్లో ముందుకు పోతున్నాను. ప్రజలు ఆదిస్తారని నేను ప్రత్యేకంగా దాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రజలకు వివరిస్తూ నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఈ ముక్తాపూర్లో కావచ్చు, రేవణపల్లిలో కావచ్చు, ఆ రోజు 2018 నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇట్లా మాకు రేవణపల్లి ముక్తాపూర్లో భారీ మెజార్టీ ఆనాడు కుమ్మం అనిల్ కుమార్ గారికి ఇచ్చాము. అదే బలంతో ముందుకు పోతున్నాము. ఈ ప్రజల మధ్యలో ఆనాడు 2018 కన్నా తర్వాత మాకు ఇక్కడ ఉన్నటువంటి బండారి ప్రకారెడ్డి గారు ఆనాడు జనరల్ వస్తే ఆయనే పోటీ చేసి ఆనాడు కొద్ది ఓట్లతోటి, శిల్ప ఓట్లతోటి ఓడిపోయినాడు. అయినా నేను పార్టీని కట్టుబాటు పెట్టుకొని ప్రజల మధ్యలో ఉంటా, ప్రజలకు పనిచేస్తా అని ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండి వాళ్ళకు సర్వే చేస్తూ పబ్లిక్ లో మంచి ప్రత్యేకమైన గుర్తు తీసుకున్న ప్రకాష్ రెడ్డి గారికి ఇట్లా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మనిషి అంటూ ఒక ప్రజలకు సర్వే చేసినప్పుడే, ప్రజల మనోభావాలు మనం పొందినప్పుడే ప్రజలు మనం గుర్తిస్తారు. కాబట్టి అది ఆ బలంగా ఆ రోజు మేము జనరల్ వస్తారనుకున్నాము, కానీ జనరల్ మహిళనా జనరల్ వస్తారనుకున్నాం భావించాము, భగవంతుని కూడా కోరుకున్నాము. మరి ఆ రోజు తర్వాత ఎస్సీ వచ్చినప్పుడు మాకు బండారు ప్రకాష్ రెడ్డి గారు బలంగా అన్నాను ఉండండి, మీకు మేము సహకరిస్తానని నన్ను ముందు తీసుకోబోతున్నారు. ప్రజలు ఇట్లా రేవణపల్లి ప్రజలు కావచ్చు, ముక్తాపూర్ ప్రజలు కావచ్చు, అందరూ మహిళలు కావచ్చు, అందరూ నాకు ఆదరించి గెలిపిస్తారని నేను అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందిస్తున్నారు. నాది సీరియల్ నెంబరు 2వ నెంబరు, నాది చేయి గుర్తుకే ఓటేసి మీరందరూ గెలిపించాలని ఈ అందరి ఓటర్ మహాశీలకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. కరడుగట్టిన కాంగ్రెస్ వాది కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు,
కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఒకే మాట చెప్పాడు, ఖచ్చితంగా ఎల్లస్వామిని గెలిపించుకొని రావాలని చెప్పి. బండారు ప్రకాష్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, రిజర్వేషన్ రాలే కాబట్టి ఈసారి జనరల్ స్థానం నిలబడలేకపోయాడు, ఎస్సీ రావడం వల్ల ఖచ్చితంగా ఎల్లస్వామిని గెలిపించుకొస్తా అని చెప్పి కుమ్మం అనిల్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు. ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో పార్టీలో ఉండి ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం, పేద బడుగు బలిగిన వర్గాల కోసం, ముక్తాపూర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రేవణపల్లి గ్రామ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి, ఆ అన్న అంటే నేనున్న వ్యక్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఎల్లస్వామిని గెలిపించుకోవడం కోసం మీరు ఎలాంటి అస్త్రాలు ఉపయోగిస్తున్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి తీసుకెళ్తున్నారు, అదేవిధంగా అతనికి ఎంత మెజార్టీ ఇచ్చే అవకాశం మీకు స్పష్టంగా కనిపిస్తుంది? సుమన్కి ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు పోచంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున 2వ వార్డ్ అభ్యర్థిగా శ్రీ కొండమాడు ఎల్లస్వామి గారిని మేము అభ్యర్థిగా బలపరచడం జరిగింది. దీనికి నా ప్రాణ సమానులైన కాంగ్రెస్ కార్యకర్తలకు నేను కోరుకునేది ఒకటే, మనం 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. ఖచ్చితంగా ఈ 2వ వార్డ్ భారీ మెజార్టీతో గెలుస్తానని నేను భావిస్తున్నాం. దానికి నాకు తోడుగా వెన్నంటే ఉండి నాకు ప్రోత్సహిస్తున్న నా కార్యకర్తలు, వారికి ఎల్లవేళ నేను రుణపడి ఉంటాను. వారికి ఆపసాపద వచ్చినా నేను ఎన్ని 10 ఏళ్ల నుంచి చూసుకుంటూనే ఉన్నా. ముఖ్యంగా మనకు ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చింది, మన ముఖ్యమంత్రి ఉండు, మన మంత్రి ఉండు, ఎమ్మెల్యే ఉండు, ఎంపీ ఉండు. మేము అదేవిధంగా ఈ కౌన్సిలర్ని కూడా గెలిపించుకున్నట్టయితే మా వార్డు అన్ని విధాలు అభివృద్ధి చెందుతారని భావిస్తున్నాం. ప్రజలు మేము ఒకటే, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి 2వ వార్డుని చేస్తామని కోరుకుంటున్నాం. కేవలం ఒక 2వ వార్డుకే 2 కోట్ల సీసీ రోడ్ల కోసం ఇచ్చిందంటే నిజంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి అదేవిధంగా ఈ 2వ వార్డులో 3 కమిటీ హాల్లు ఓకే చేసిండు. 1 పవర్ యూత్ సంఘం, 2 ఎస్సీ కమిటీ హాల్ ఇన్కంప్లీట్ బిల్డింగ్ కూడా దానికి ఫండ్స్ రిలీజ్ చేసిండు. అదేవిధంగా రెడ్డి సంఘం కూడా ఫండ్స్ రిలీజ్ చేసిండు. నిన్న మొన్న మన రేవణపల్లి గ్రామంలో ఉన్నటువంటి మాల సంఘాన్ని కూడా నిధులు కేటాయించిండు. అంటే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేము నిజంగా అభివృద్ధి కోరుకుంటున్నాం. ఈ అన్న 2వ వార్డు అభ్యర్థి గెలిచినట్లయితే ఈ 2వ వార్డు యాక్చువల్గా జియోగ్రఫికల్గా చాలా విస్తీర్ణంలో ఉంటుంది. ఇంకా చాలా డెవలప్మెంట్స్ అందరం అనుకుంటారంటే సీసీ రోడ్ డ్రైనేజ్ అయిపోతే కాదు, ఇంకా చాలా కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, ట్యాంక్ బండ్స్ ఉంటాయి, శ్మశాన వాటిక డెవలప్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఊర్లో నిఘా నీడలో ఉన్న సీసీ కెమెరాలు అవసరం ఉంటాయి. అదేవిధంగా టెంపుల్స్ దగ్గర కనీస వసతులు అవసరం ఉంటాయి. అదేవిధంగా ఈ రైతులు ఈ వ్యవసాయం పండించే ప్రాంతం కాబట్టి రైతులకు మార్కెట్లు ఉన్నాయి. మార్కెట్ ఇంతకుముందు ఒకడుండే, సార్ రాగానే అబ్దుల్లార్ మార్కెట్ సపరేట్. ప్రకాష్ రెడ్డి గారు ప్రధానంగా గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి 2వ వార్డుకు జరగలేదంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు చెప్పుకుంటూ పోతే మీరే చెప్తున్నారు. ఎన్నో సీసీ రోడ్లే కావచ్చు, డ్రైనేజ్ సమస్యలే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కదా. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, 2 నెలల్లో జరిగిందని మీరు అంటున్నారా? 100%. కేవలం ఈ 2 ఏళ్లనే పోచంపల్లి మున్సిపాలిటీకి ఓన్లీ 13 వార్డులకు 50 కోట్ల రూపాయలు తెచ్చిందంటే నిజంగా ఇది ప్రతి కార్యకర్త గర్వపడే విషయం. ఎందుకంటే మాకు 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 2 ఏళ్లనే జరిగింది. ఇక ముందు కూడా జరుగుతాం మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఏనాడు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, సన్న బియ్యం ఇవ్వలే. మేము వచ్చిన 2 ఏళ్లనే సన్న బియ్యం ఇస్తున్నాం, ప్రతి ఒక్కరి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వం ఏనాడు కూడా ఇందిరమ్మ ఇవ్వలే. ఈ 2వ వార్డునే 16 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మొదటిలో. సెకండ్ విడతలో మేము ఎమ్మెల్యే గారు కోరినాం 30, మాకు ఇంకా 30 ఇండ్లు అవసరం ఉన్నాయి. సెకండ్ విడతలోనే 30 ఈ ఇండ్లు విడుదల చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. మేము ప్రజల్ని కోరుకునేది ఏంటంటే మాకు ఓటేసి గెలిపించి ఆశీర్వదించండి. మేము 2వ వార్డుని అన్న ఉండి ముందుండి అభివృద్ధి చేస్తాడు. కావున మేము అందరినీ కోరుకునే ప్రజలందరూ 2వ వార్డు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించి అభివృద్ధిని కోరుకోండి, అభివృద్ధికి బాటలేని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం 2వ వార్డుకు సంబంధించి ఒక అభివృద్ధి పదంలో దూసుకెళ్తాము, ఒక ఆదర్శ 2వ వార్డుగా తీర్చిదిద్దుతాము. ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు, విస్తీర్ణంలో పెద్ద అయినప్పటికీ 2వ వార్డు ముక్తాపూర్, అదేవిధంగా రేవణపల్లి ఉన్నటువంటి చింతబాయి కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎల్లస్వామి గారికి ఓటేసి గెలిపించినట్లయితే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి సపోర్ట్ చాలా పెద్దగా ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తామంటున్నారు. ఈ 2వ వార్డుకు సంబంధించి ప్రజలారా ఈ ఒక్క అవకాశం ఇవ్వని చెప్పి ఎల్లస్వామి గారు పదే కోరుకున్నట్టు పరిస్థితి. అదేవిధంగా బండారు ప్రకాష్ రెడ్డి సీనియర్ నాయకులు కూడా అదే చెప్పినటువంటి విషయం. అదేవిధంగా గ్రామస్తులు కూడా చాలా మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎల్లస్వామి. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, 2వ వార్డు, పోచంపల్లి మున్సిపాలిటీ.